వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కాంగ్రెస్ అస్సాం, పశ్చిమ బెంగాల్లో 390కి పైగా స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలుపొందింది. గెలిచిన 21 మందిలో 20 మంది ముస్లిం అభ్యర్థులే. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ దానికి కీలక మిత్రపక్షంగా ఉంది. కానీ అస్సాం, బెంగాల్లో కాంగ్రెస్ కి ఏ ముస్లిం సంస్థ సహాయం అవసరం కాలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో దాని 21 మంది శాసనసభ్యులలో ఒక్కరు మినహా అందరూ ముస్లింలే. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చేతులు ఘోర పరాజయం పాలైన తర్వాత 2014లోనే ఏకే ఆంటోనీ కమిటీ ఇచ్చిన అంతర్గత నివేదికలో కాంగ్రెస్ ని మైనారిటీలను బుజ్జగించే పార్టీగా చూస్తున్నారని సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ నేతృత్వంలోని ఒక కమిటీ ఎత్తి చూపింది. కానీ ఆ పార్టీ ఆ హెచ్చరికలను పట్టించుకోనట్లు కనిపిస్తుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో అస్సాం, పశ్చిమ బెంగాల్ రెండింటిలోనూ హిందూ ఓట్లు ఏకీకృతం కావడం కనిపించింది. కానీ విభిన్న భావజాలాలు, నాయకులకు నిలయమైన పురాతన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ ఇప్పుడు మైనారిటీలతో ఎందుకంత సన్నిహితంగా మెలుగుతోంది? బీజేపీ హిందూ ఓటర్లను తన వైపు తిప్పుకోవడంపై దృష్టి సారించగా కాంగ్రెస్ మాత్రం తన మిత్రపక్షాల ఎంపిక, మనుగడ కోసం చేసే ప్రయత్నంలో ముస్లిం ఓటర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపింది. మైనారిటీలను బుజ్జగించే పార్టీగా బీజేపీ ప్రచారం చేసుకోవడంతో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఈ ప్రతి ధృవీకరణ 2014 నుంచే కనిపించింది. అస్సాంలో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ 126 స్థానాలకు గాను 99 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దాని ఎమ్మెల్యేలలో 18 మంది ముస్లింలు. పశ్చిమ బెంగాల్లో అది 292 స్థానాల్లో పోటీ చేసి రెండింటిలో గెలిచింది. దాని 2 ఎమ్మెల్యేలు కూడా ముస్లింలే. ఇక్కడ కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థులకే ఎక్కువ టికెట్లు ఇస్తుందనేది వాస్తవం. అస్సాంలో బీజేపీ ఎక్కువగా తన పొత్తు భాగస్వామ్యులను ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి అభ్యర్థులను నిలబెట్టేలా చేసింది. అస్సాంలో 2021 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దిగువ అస్సాంలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలో బలమైన ఉనికిని కలిగి ఉన్న బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తో పొత్తు పెట్టుకుంది. ఎన్నికల పరంగా ఎలాంటి ప్రయోజనాలు కనిపించకపోయినా ఏఐయుడిఎఫ్ తో సంబంధాలు తెంచుకుంది. ఇప్పుడు అజ్మల్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ గా మారుతోందని ఆరోపించారు. కేరళలో 2026 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో అధికారంలోకి వచ్చింది. కేరళ అసెంబ్లీలో 35 మంది ముస్లిం ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో 30 మంది యూడీఎఫ్ కి చెందిన వారు. వీరిలో 22 మంది కాంగ్రెస్ కీలక మిత్రపక్షమైన ముస్లిం పార్టీ ఏయుఎంఎల్ కు చెందినవారు. కాంగ్రెస్ కి చెందిన 63 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ముస్లింలు ఉన్నారు. డిఎంకే జూనియర్ మిత్రపక్షంగా పోటీ చేసిన తమిళనాడులో కాంగ్రెస్ 5 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. వాటిలో 2 గెలుచుకుంది. గెలిచిన 2లో ఒకరు ముస్లిం. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ 63 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపగా టీఎంసీ 47 మంది ముస్లింలను సీట్లు కేటాయించింది. కేరళ, అస్సాంలో కాంగ్రెస్ దాని భాగస్వామ్య పార్టీలు బరిలోకి దింపిన ముస్లిం అభ్యర్థుల స్ట్రైక్ రేట్ 80% పైగా ఉంది. అంటే వారు బరిలోకి దింపిన ప్రతి 10 మంది ముస్లిం అభ్యర్థులలో 8 మంది గెలిచారు. అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో నియోజకవర్గ జనాభా, స్థానిక పొత్తులు, క్షేత్రస్థాయి గణాంకాలు ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలుస్తున్నట్లు కనిపిస్తుంది. మైనారిటీ వర్గాల అభ్యర్థులకు ఎన్నికల అవకాశాలు ఇవ్వడం ఏ ప్రజాస్వామ్యానికైనా మంచిదే అయినప్పటికీ కాంగ్రెస్ ఒక సంకటంలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. అది బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తుంది. కానీ ఆ పార్టీతో దాచుకున్న సంబంధం దానిని ఒక పెద్ద ప్రశ్నార్థకానికి కేంద్రంగా నిలుపుతుంది. కాంగ్రెస్ ని మతతత్వ పార్టీ అని విమర్శించింది ఈసారి బీజేపీ కాదు, దాని పాత మిత్రపక్షమైన ఏఐయుడిఎఫ్. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ కాంగ్రెస్ ముస్లిం లీగ్ గా మారిపోయింది అని సోమవారం ఏఐయుడిఎఫ్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ ఆరోపించారు. కాంగ్రెస్ ఏఐయుడిఎఫ్ కోసం ఒక బావిని తవ్వి అందులోనే పడిపోయింది. ఇప్పుడు అస్సాంలో దాని పని అయిపోయింది అని అజ్మల్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏఐయుడిఎఫ్ పోరుకు ఒక నేపథ్యం ఉంది. 2021లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు వ్యతిరేకంగా సిఏఏ వ్యతిరేక మైనారిటీ ఓట్లను ఏకీకృతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ఏఐయుడిఎఫ్, బోడో పీపుల్స్ ఫ్రంట్, వామపక్ష పార్టీలతో చేతులు కలిపి మహాజోత్ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమి 126 స్థానాలకు గాను 80 స్థానాలను గెలుచుకుంది. ఈ విస్తృత కూటమి ఉన్నప్పటికీ మెజారిటీ సాధించడంలో విఫలమైంది. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన 29 మంది అభ్యర్థుల విజయం సాధించారు. వీరిలో 16 మంది ముస్లింలు ఉన్నారు. మరోవైపు ఏఐయుడిఎఫ్ తరపున పోటీ చేసిన 16 మంది అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో 15 మంది ముస్లింలు ఉన్నారు. ఏఐయుడిఎఫ్ అస్సాంలో మైనారిటీ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా తనను తాను నిలబెట్టుకుంది. 2026 ఎన్నికలకు ముందు ఏఐయుడిఎఫ్ నుంచి దూరం కావాలన్న కాంగ్రెస్ నిర్ణయం మైనారిటీ ఓట్లను ఏకీకృతం చేయడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన వ్యూహాత్మక చర్య. 2022లో అస్సాం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాకిర్ హుస్సేన్ సిక్టర్ ఆల్ ఇండియా
యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తో భవిష్యత్తులో ఎటువంటి పొత్తు పెట్టుకోకూడదని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. 2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఏఐయుడిఎఫ్ తో పొత్తు పెట్టుకొని కలిసి పోటీ చేశాము, కానీ అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. 2024 లోక్సభ ఎన్నికల కోసం గానీ లేదా భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల కోసం గానీ మేము ఏఐయుడిఎఫ్ తో పొత్తు పెట్టుకోము అని సిగ్దర్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర శాఖ తీసుకుందని, దానిని పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలియజేశామని ఆయన తెలిపారు. అజ్మల్ నేతృత్వంలోని పార్టీని పక్కన పెట్టాలన్న కాంగ్రెస్ నిర్ణయం వెనుక ఒక నమ్మకం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అదేంటంటే ఏఐయుడిఎఫ్ కంటే తామే ముస్లిం ఓట్లను మరింత సమర్థవంతంగా ఏకీకృతం చేయగలమని కాంగ్రెస్ భావించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో అస్సాంలోని 14 స్థానాలకు గాను కాంగ్రెస్ 3 స్థానాలను గెలుచుకుంది. ఆ గెలిచిన ఎంపీలలో ఒకరు ముస్లిం. ఏఐయుడిఎఫ్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఇక 2026 నాటికి చూస్తే కాంగ్రెస్ తరపున 19 మంది అభ్యర్థుల్లో 18 మంది ముస్లింలే. ఇక ఏఐయుడిఎఫ్ 2 స్థానాలను గెలుచుకుంది. బద్రుద్దీన్ అజ్మల్ కాంగ్రెస్ ని ముస్లిం లీగ్ అని సంబోధించడానికి ఒక కారణం ఉంది. కానీ తనను తాను పూర్తిగా లౌకిక పార్టీగా చాటుకునే ఒక్క పార్టీకి ఇది చాలా ప్రమాదకరం. కాంగ్రెస్ కి 12 ఏళ్ల క్రితమే ఈ విషయంలో హెచ్చరిక అందింది. ప్రకటన మాజీ రక్షణ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏకే యాంటోనీ 2014లో ఒక ప్రకటన చేస్తూ మైనారిటీ వర్గాలకు కాంగ్రెస్ మరీ దగ్గరగా ఉంటుందన్న భావన ఆ పార్టీ లౌకిక విశ్వసనీయతపై సందేహాలను రేకెత్తిస్తుందని హెచ్చరించారు. కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ విధానం అందరికీ సమాన న్యాయం అని స్పష్టంగా ఉన్నప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాల ప్రజలు మాత్రం కాంగ్రెస్ కొన్ని నిర్దిష్ట వర్గాలకు లేదా సంస్థలకు పక్షపాతంలో వ్యవహరిస్తోందని భావిస్తున్నారని యాంటోనీ తెలిపారు. ఈ చర్యలో భాగంగా క్షేత్రస్థాయి వాస్తవాలను అర్థం చేసుకోవడానికి దిద్దుబాటు చర్యలు సూచించడానికి యాంటోనీ వివిధ రాష్ట్రాల నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఇటువంటి అభిప్రాయాలను పరిష్కరించకపోతే కాంగ్రెస్ లో మతతత్వ శక్తులు తమ ప్రభావాన్ని విస్తరించుకోవడానికి ఆస్కారం ఏర్పడవచ్చునని ఆయన హెచ్చరించారు. ఏఐయుడిఎఫ్ కాంగ్రెస్ ని ముస్లిం లీగ్ గా ముద్ర వేయడంతో నేడు యాంటోనీ హెచ్చరిక నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతర బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ పై ముస్లిం లీగ్ అని విమర్శలు చేశారు. ఒకప్పుడు కులవర్గ సామాజిక భేదాలకు అతీతంగా అందరినీ ఆకట్టుకునే పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్ రోజు రోజుకు తీవ్రమవుతున్న రాజకీయ వాతావరణంలో తనకు తెలియకుండానే తనను తాను ఇరుకున పెట్టుకోవడం ఆందోళన కలిగించే విషయం. తన మనుగడ కోసం చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్ తనను తానే ఒక మూలకు పెట్టుకున్నట్లు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఏమైనా కానీ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పుకునే ముఖ్యమంత్రులు ఉంటే కాంగ్రెస్ ని ముస్లిం లీగ్ పార్టీ కాకపోతే మరి ఇంకేమంటారు? మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ ప్రతి వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఉన్నారు చూసేవాళ్ళు, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల మీకు ఒక్క పైసా ఖర్చు ఉండదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, మంత్ స్టార్టింగ్ శాలరీస్ కానీ, మెయింటెనెన్స్ కానివ్వండి, హౌస్ రెంట్ కానివ్వండి, అంటే ఆఫీస్ రెంట్ కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నా. మీరందరూ సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి, చేస్తారు అని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576. ఆర్ వాయిస్కి మంచి వ్యూవర్షిప్ ఉందండి. ఖచ్చితంగా మీ మార్కెట్కి ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది. యాడ్స్ కోసం సంప్రదించండి. మీ మార్కెట్ని విస్తరించుకోండి. అలాగే ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. జై హింద్, జై భారత్.